హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ నిక్కర్ని ఈజీగా ఎలా కుట్టొచ్చు అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తానండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలాగే ఈ నిక్కర్ కటింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడకపోతే చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్కూల్ యూనిఫామ్ నిక్కర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇవైతే పాకెట్స్, ఇవి వచ్చేసి వేస్ట్ బెల్ట్ పీసెస్ అండి. ఇవి వేస్ట్ బెల్ట్ని అయితే మనం ఐరన్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ అనమాట ఇవి. ఓకే, ఫస్ట్ మనం ఫ్రంటే కుట్టుకోవాలి. దానికోసము నడుము బెల్ట్లు కట్ చేసుకున్నాం కదా మనం, వేస్ట్ బెల్ట్. ఇవంతా కూడా మీరు కటింగ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కటింగ్ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఫస్ట్ మనం వీటిని అయితే ఐరన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం కాలర్ స్టిఫ్ అనొచ్చు దీనిని, లేదా బక్రమనైనా టైలరింగ్ షాప్లో అడిగితే ఇస్తారు. ఇది మీటర్ ఒక 70 లేదా 80 ఉంటుంది అంతే. దీనికి ఒకవైపు ఇలా మెరుస్తూ షైనింగ్ లాగా ఉంటుందండి. ఆ షైనింగ్ లాగా ఉన్నింది క్లాత్ వైపుకి పెట్టుకోవాలి. చూడండి, క్లాత్ యొక్క రాంగ్ సైడ్ ఇలా పైకి పెట్టి రైట్ సైడ్ కిందికి పెట్టండి. దీనిపైన ఈ బకరం పీస్ని పెట్టండి. చెప్పాను కదా, బకరంకి షైనింగ్ ఉన్నింది కిందికి పెట్టండి. అలాగే క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టడానికి వీలుగా వదిలిపెట్టిన తర్వాత ఇలా బకరాన్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఐరన్ చేస్తేనే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇలాగా నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేయడం వల్ల బకరం అనేది క్లాత్కి స్టిక్ అయిపోతుంది అనమాట, అస్సలు ఊడిపోదు. కుట్టడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఈ వేస్ట్ బెల్ట్ పీసెస్ వచ్చేసి మనము 2 పీసులు కట్ చేసుకున్నాం కదా విడివిడిగా, సేమ్ ఇలాగే రెండో దానిని కూడా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, క్లాత్ని ఇలా క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ చేసుకుంటూ పైన మళ్ళీ ఒకసారి ఐరన్ చేయండి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ ఈజీగాను అలాగే నీట్గాను వస్తుంది. ఓకే, ఇప్పుడు రెండో వైపు ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్, ఈ క్లాత్ని కూడా ఇలా బకరం మీదకి ఫోల్డ్ చేయండి. నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ పైన ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇలా క్లాత్ని విడిగా తీసుకోండి. క్లాత్ ఇక్కడ మనకి స్టిక్ అవ్వదండి. ఈ క్లాత్ని ఈ బక్రంకి సమానంగా ఫోల్డ్ చేసి మిగతా వేస్ట్ అంతా కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఐరన్ చేయండి. ఖచ్చితంగా ఇలా ఐరన్ చేయాల్సిందే. మనం నిక్కర్ కుట్టేటప్పుడు నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలాగా రెండవ బెల్ట్ పీస్ని కూడా సేమ్ ఇలాగే మీరు ఐరన్ చేసుకుని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి 2 కూడా వేస్ట్ బెల్ట్ పీసెస్ని నేను ఐరన్ చేసుకుని రెడీ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నిక్కర్ని ఎలా కుట్టాలో చూద్దాం. అది కూడా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ అంటే బటన్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో అనేది చూద్దాం. వీటి రెండింటిని ఇలా ఎదురెదురుగా తీసుకోండి. ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ పార్ట్కేమో చూడండి, ఇది లెఫ్ట్ పార్ట్ అనమాట. మీకు ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ పార్ట్కి వచ్చేసరికి మనం కాజా పట్టి వేస్తాము, రైట్ పార్ట్కి వచ్చేసరికి బటన్స్ పట్టి వేస్తాం అన్నమాట. ఓకేనా, ఫస్ట్ మీకు లెఫ్ట్ కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి వేయాలంటే ఫస్ట్ ఎక్కడి వరకు లేదా ఎక్కడి నుంచి కాజా పట్టి వేయడం స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ రెండింటిని ఎలా అయితే ఉన్నాయో ఫస్ట్ సేమ్ అలాగే పెట్టండి. అంటే రెండింటికి కూడా సమానంగా మార్కింగ్ రావడం కోసం అనమాట. ఇప్పుడు మనం కిస్తా రౌండ్ తిరిగే చోట మార్క్ చేసుకున్నా సరిపోతుందండి. లేదా కిస్తా పాయింట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇక్కడ చిన్న కట్ పెట్టండి. కింది వైపు పీస్కి పై వైపు పీస్కి పడేలాగా ఇలా కరెక్ట్గా చిన్నగా పెట్టాలి, పెద్దగా పెట్టొద్దు. జస్ట్ లైట్గా మనకి గుర్తుండడం కోసం మాత్రమే. ఇక్కడ నుంచి మనం కాజా పట్టీ లేదా బటన్ పట్టీని స్టిచ్ చేస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ ఇది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి స్టార్టింగ్ కుట్టేటప్పుడు, అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అర్థం అవ్వకపోతే 1-2 సార్లుగా చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కాజా పట్టి వేయడం కోసం ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి మొత్తం ఎంత పొడవు ఉందో చూడండి. పై వరకు 5 ఇంచులు ఉంది. ఈ క్లాత్ మనకి ఒక 6 ఇంచులు లేదా 6.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఓకేనా, 5.5 లేదా 6 అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు 6.5 ఇంచు వరకు ఉంది. తక్కువ మాత్రం అవ్వకూడదు అనమాట. వెడల్పు వచ్చేసి ఒక 2 అంగుళాలు 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం చూడండి ఒరిజినల్ సైడ్ పైకి పెట్టాలి. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్కి ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఈ కాజా పట్టి క్లాత్ని ఇలా పెట్టండి. ఓకే, కరెక్ట్గా
ఆ టక్స్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మాత్రమే ఒక పాదం వరుసన మనం కుడుతూ రావాలి. మార్కింగ్ లేదా టక్స్ కన్నా కింది వైపుకి అయితే కుట్టకూడదు. మీకు అసలు ఫ్రంట్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. ఇలా స్ట్రైట్గా కుట్టండి. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ టక్స్ పాయింట్ దగ్గర చిన్నగా కట్ పెట్టాలి. మనం ఎంతవరకు అయితే కుట్టామో, ఇప్పుడు స్ట్రైట్గా కుట్టామో ఆ కుట్టు దగ్గరికి కట్ పెట్టండి. ఇంకా ఎక్కువ కట్ పెట్టకూడదండి. పై వైపుని ఇలా రఫ్ చేసేసి మళ్ళీ టాప్ స్టిచ్ వేయండి. మనకి టక్స్ పాయింట్ ఎక్కడ దగ్గర ఉందో అక్కడి నుంచి మాత్రమే ఈ పైన టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇలాగా ఓకే చూడండి ఇలాగా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం ఇప్పుడు కాజా పట్టీ అనేది అటాచ్ చేస్తామన్నమాట. ఇప్పుడు జస్ట్ మనం ఫినిషింగ్ ఒక స్టిచ్ ఇచ్చామంతే. ఇప్పుడు కాజా పట్టీ అనమాట. ఇది కూడా సేమ్ మనము క్లాత్ ఎంత పొడవు కావాలో అంత పొడవే తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి ఒక 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ వైపున ఒక స్టిచ్ చేయండి. ఇలాగ అర్థమవుతుంది కదా, చాలా ఈజీ అండి. మీకు బిగినర్స్ ఫస్ట్ టైం చూస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ క్లాత్ పైన ఇలా కొంచెం పక్కగా పెట్టాలి, కరెక్ట్గా పెట్టకూడదు, కొంచెం పక్కకు పెట్టాలి. అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కాజా పట్టి. దానికోసం పక్కకు పెట్టి చివరన ఒక స్టిచ్ చేయండి. మనం ముందు కుట్టిన క్లాత్ ఇప్పుడు పెట్టినటువంటి కాజా పట్టి రెండు జాయింట్ అయ్యేలాగా ఒక కుట్టు చివరన వేయండి. ఓకే ఇలాగా చూడండి ఇంతే. ఇప్పుడు దీనిని మనం ఇలా కిందకు ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది. చూడండి అర్థమైంది కదా, ఇక్కడ కాజాలు వస్తాయి చూడండి, చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి నీట్గా. కాజా పట్టి కుట్టు కిందకు పడకుండా చివరన ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలాగా. ఓకే ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ వేస్ట్కి మామూలుగా అయితే మనం ఓవర్లాక్ చేయించుకోవాలి. బట్ మనకి ఇక్కడ ఓవర్లాక్ లేదు కాబట్టి సింపుల్గా ఈ క్లాత్ని కొంచెం ఇలా కింది వైపుకు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి. చేయడం వల్ల మనకు ఆ వేస్ట్ అంతా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఓకే ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టండి. చివరను కూడా ఫోల్డ్ పెట్టొచ్చు కావాలంటే, బట్ నేను పెట్టట్లేదు. ఇలాగా పెట్టిన తర్వాత ఇక్కడ కిస్తా దగ్గర ఒక రౌండ్ షేప్ ఇస్తూ పైన మనం టాప్ స్టిచ్ వేయాలి ఇలాగా. ఓకే అంటే కాజా పట్టీ అనేది కదలకుండా ఉండడం కోసం ఇలా రౌండ్ షేప్, ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా పై వరకు లాగేసేయండి కుట్టు. అర్థమైంది కదా, ఇంతే. ఎక్స్ట్రాగా ఉన్నదానిని కట్ చేసేయండి పై వైపున. చూడండి కాజా పట్టీ విడిగా వచ్చేసింది కదా. ఈ కింద వైపు ఉన్నటువంటి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. ఓకే కాజా పట్టీ వేసేసాం కదా. ఇప్పుడు మనం ప్లీట్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఈ ప్లీట్స్ పెట్టడం కోసము మనం నిక్కర్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు అయితే వదులుకున్నామండి. ప్లీట్స్ కోసం యాడ్ చేసుకున్నాము. దానికోసము కాజా పట్టీ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులు వదిలేసేయండి. అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ పెట్టండి. ఈ 1 ఇంచ్లో మనకి కుచ్చు అనేది వస్తుంది అనమాట. తర్వాత ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి మళ్ళీ 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ప్లీట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే ఇలా పెట్టేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ చివరన మనకి పాకెట్ వస్తుందండి, క్రాస్ పాకెట్. ప్లీట్స్ మరి చివరికంతా కుట్టకుండా కరెక్ట్గా ఇక్కడ నేను చూపించినట్టుగా కుట్టండి. 1 ఇంచ్ ప్లీట్స్ 2 పెడుతున్నాం అంతే. మనం కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే ఇలా 2 ప్లీట్స్ వచ్చేసాయి కదా మనకి. ఓకే ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పాకెట్ కుట్టడం తర్వాత చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి రైట్ పార్ట్కి బటన్స్ పట్టీని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఓకే రైట్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు రైట్ పార్ట్ని తీసుకుని మనం టక్స్ పెట్టుకొని ఉన్నాం కదా, ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోండి. ఈ టక్స్ పాయింట్ దగ్గరికి క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఈ క్లాత్కి ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకున్నా పర్వాలేదు. ఓకే ఇలాగా. ఇప్పుడు ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోండి. రైట్ సైడ్ పార్ట్కి ఈ టక్స్ పాయింట్ ఉంటుంది కదా, టక్స్ పాయింట్ దగ్గర నుంచి మాత్రమే మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. ఓకే అర్థమవుతుంది కదా. ఇలా పెట్టేసుకుని మనం ఏదైతే ఈ పీస్కి ఫోల్డ్ చేసి కుట్టామో ఆ కుట్టిన ఫోల్డింగ్ అనేది పైకి కనిపించేలాగా ఉండాలన్నమాట. ఓకే చూడండి కరెక్ట్గా టక్స్ పాయింట్ దగ్గరికి మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గరికి మాత్రమే కుడుతున్నాను.
ఇలా కుట్టు పక్కకైనా తీసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టండి. మనం ఎక్కడి వరకు కుట్టామో స్ట్రైట్గా అక్కడి వరకే కట్ పెట్టుకోవాలి. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి నీట్గా రఫ్ చేయండి. ఇలాగా రఫ్ చేసిన తర్వాత చూడండి, ఈ క్లాత్ని జస్ట్ ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేయండి అంతే. ఓకేనా, ఇది బటన్స్ పట్టీ. ఇప్పుడు పై వైపున కింది వైపు ఫోల్డింగ్ కరెక్ట్గా కుట్టు కిందకు వస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఈ వేస్ట్ అంతా కూడా పట్టీ లోపలికి ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అడుగు భాగంలో కూడా చక్కగా కుట్టు అనేది పడుతుందన్నమాట. చూడండి ఇలాగా. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఇక్కడ వరకు కుడితే సరిపోతుంది. మళ్ళీ ఇలా పక్కకు తీసి పక్కన ఒక పాదం వరుసలో రెండవ కుట్టు వేసేయండి. ఓకే, బటన్స్ పట్టీ అని చెప్పాను కదా, ఇలా పై వైపున ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. చూడండి, ఇలా మనకి బటన్స్ పట్టీ కూడా ఈజీగా వచ్చేసింది. ఓకే, ఇలా కాజా పట్టీ బటన్స్ పట్టీ రెండు కుట్టేసాం కదా, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రైట్ సైడ్ పీస్కి అంటే బటన్ పట్టీ ఉండే పీస్కి ప్లీట్స్ పెట్టేటప్పుడు ఈ బటన్స్ పట్టీ ఏదైతే మనం కుట్టామో చూడండి 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా మనం స్టార్టింగ్ నుంచి. ఈ బటన్స్ పట్టీని వదిలిపెట్టి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. బటన్ పట్టీ అనేది మనకి లెక్కలోకి రాదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ ప్లీట్ కోసం మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ ప్లీట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ ప్లీట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 ప్లీట్స్ సరిపోతాయండి, నిక్కర్స్కి ఎక్కువ ప్లీట్స్ పెట్టినా బాగోవు. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టండి, ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టండి అంతే. అర్థమైంది కదా. మనం కాజా పట్టీ ఉన్నటువంటి ఫ్రంట్ కుట్టేటప్పుడు మాత్రము పట్టీనది ఏమీ వదలలేదు, ఎందుకంటే మనం అక్కడే క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి. బటన్స్ పట్టీ వచ్చేసరికి పట్టీ సపరేట్గా వేసాం కాబట్టి దాన్ని వదిలేసుకున్నాం అంతే. ఓకే, ఇలా ప్లీట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సైడ్ పాకెట్ ఎలా వేయాలో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి పాకెట్ క్లాత్ అండి. ఇలా ఫోల్డింగ్ మీద ఉంటుంది. మీరు ఒరిజినల్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఈ ఫోల్డింగ్ ఉన్నది ఓపెన్ చేసేసుకోవాలి, ఇలా విడివిడిగా 2 పీసెస్ లాగా. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సైడ్ అనేది పైకే ఉండాలి, రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి, కింది వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ అనేది మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉన్న వైపున కుట్టొద్దు, రౌండ్ సైడ్ మాత్రమే కుట్టండి. ఇది పాకెట్ షేప్ అనేది వస్తుంది కుట్టు వేసినప్పుడు. ఓకే, ఇలాగా కుట్టిన తర్వాత చిన్న చిన్న టక్స్లు ఇవ్వండి, కట్స్. కుట్టు అనేది కట్ అవ్వకుండా నీట్గా టక్స్లు ఇవ్వండి. రౌండ్ తిరిగే చోట కొంచెం ఎక్కువగా టక్స్లు ఇవ్వాలి. రెండో పాకెట్ని కూడా మీరు సేమ్ ఇలాగే రెడీ చేసుకోండి. ఓకేనా, ఒక్క పాకెట్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. టక్స్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డ్ చేయండి, కింది వైపుకి రివర్స్ చేసేయండి అంతే. ఓకే, ఇప్పుడు పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇలాగ చివరికంతా వేయండి నీట్గా. ఓకే, చూడండి పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఒరిజినల్ సైడ్ లోపలికి ఉంటుందండి పాకెట్కి. ఇప్పుడు మనం తిరగేస్తాం కాబట్టి రాంగ్ సైడ్ అనేది పై వైపున కింది వైపున ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, లెఫ్ట్దైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పాకెట్ లెంత్ అండి మీకు కటింగ్ వీడియోలోనే చెప్పేశాను. 6 లేదా 6.5 ఇంచుల వరకు పాకెట్ లెంత్ అనేది పెట్టచ్చు. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచులు పెట్టాలి అనేసి. ఓకేనా, ఒకవేళ మీరు అక్కడ అర్థం అవ్వకపోతే ఇక్కడ చూస్తారని మళ్ళీ చెప్తున్నానండి నేను. మీకు ఈజీగా పాకెట్ కుట్టాలి అంటే కన్ఫ్యూజ్ లేకుండా కుట్టాలి అని అన్నట్లయితే సింపుల్గా ఒక టెక్నిక్ అనేది చెప్తాను. అది ఈజీ మెథడ్ అనమాట. పాకెట్ని ఇలా పెట్టుకోండి. ఫస్ట్ చూడండి, ఇలా ఒక లేయర్ని విడిగా తీసేసి ఒక లేయర్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత సింపుల్గా ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, పైన 1.5 ఇంచుల టక్స్ని చివర 6 ఇంచుల టక్స్ని ఇలా ఫోల్డ్ చేస్తే కుట్టేసుకుంటే మీకు పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. కానీ లోపల వైపు వేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనము కుట్టు కనిపించకుండా కుట్టాలి అని అన్నట్లయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి. ఓకే, ఇప్పుడు పాకెట్ ఎలా కుట్టాలో చూస్తున్నాము. చూడండి, ఇది స్ట్రైట్గా ఉంటుంది, పాకెట్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పాకెట్ యొక్క పై లేయర్ని ఇలా పక్కకి తీయాలి. చూడండి, స్ట్రైట్ ఇలా చూసుకోండి.
పాకెట్ యొక్క పై లేయర్ని ఇలా పక్కకు తీసుకుని ఈ కింది లేయర్ ఉంది కదా, చిన్న టెక్నిక్ అంతే, ఏం లేదు, చాలా ఈజీ. కింది లేయర్ని ఇలా తిప్పేసి ఈ నిక్కర్కి సైడ్ పెట్టేయడమే. చూడండి. అలాగే ఇక్కడ పాకెట్ కుట్టడం కోసం మనము 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసాం కదా, ఇక్కడ మళ్ళీ గుర్తుండడం కోసం ఒక మార్క్ అయినా చేసుకోండి, లేదా టక్స్ అయినా పెట్టచ్చు. అలాగే పాకెట్ డీప్ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, కింది వైపు ఎలాగో క్లాత్ పైన టక్స్ ఉంటుంది కాబట్టి దానిని బట్టి మనం డైరెక్ట్గా ఇలా క్రాస్గా కుట్టుకున్నా సరిపోతుంది. నేనైతే డైరెక్ట్గా కుడుతున్నానండి. మీకు కుట్టడం రాదు అనుకుంటే స్కేల్ తోటి క్రాస్ లైన్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఈ టక్స్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేస్తే సరిపోతుంది. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఆ కుట్టు పక్కనే కట్ చేయండి. చూసారా, పై వైపున నీట్గా క్రాస్ వచ్చేసింది మనకి. ఈ కుట్టు పక్కన వేస్ట్ అనేది కట్ చేయండి. 1కి 2-3 సార్లు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నీట్గా పాకెట్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇలా. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పక్కన మళ్ళీ ఒక పాదం వరుసన రెండో స్టిచ్ వేయండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలాగ. ఓకే, పాకెట్ అనేది వచ్చేసింది చూడండి మనకు ఆటోమేటిక్గా. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు పాకెట్ అంతా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు షేప్ నీట్గా ఉండేలాగా పెట్టుకుని ఇలా ఒక స్టిచ్ పెట్టండి, స్టిచ్ చేయండి. అలాగే ఈ సైడ్ చివరను కూడా ఒక స్టిచ్ చేయండి, పాకెట్ పక్కకి వెళ్ళిపోకుండా. చూడండి, చక్కగా మనకి పాకెట్ అనేది వచ్చేసింది. లోపల వైపు ఇలా ఉంటుంది, పై వైపున ఇలా క్రాస్ పాకెట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్కి అంటే బటన్స్ పట్టి ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ మనం వేసేసుకోవాలి పాకెట్. ఇక్కడ నేనైతే 2 పార్ట్స్కి కూడా వేసేసాను. ఓకే, ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్స్ అండి. ఈ నిక్కర్లో బ్యాక్ పార్ట్లో కుట్టడానికైతే పెద్దగా ఏమీ ఉండదు. అలాగే మీరు రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఇవి రెండు ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోండి. లేదా మనం కట్ చేసుకునేటప్పుడే టిక్ మార్క్ పెట్టేసుకున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా కుట్టొచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాక్ కిస్సా దగ్గర వచ్చేసరికి కుట్టు కోసం మొదలు పెట్టాం కదా, ఇక్కడి నుంచి మీరు ఈ మొత్తానికి చివరి వరకు ఒకసారి లూజ్ చూసుకోండి. ఈ లూజ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి టేప్ని. ఈ సగానికి చూడండి, కొంచెం చూడండి, ఈ సగంలో డాట్ కుట్టినా పర్వాలేదు, ఇంకాస్త ముందుకి డాట్ కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ మార్కింగ్ దగ్గర జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని డాట్ కుట్టేయడమే. అలాగే డాట్ పొడవు వచ్చేసి 2.5 లేదా 3 ఇంచులు పొడవు పెట్టుకోవచ్చు. వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే డాట్ పొడవు 3 ఇంచులు పెట్టి కుడుతున్నాను. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఇలాగ. ఓకే, క్రాస్గా కుట్టేసేయాలి. ఇలానే రెండవ బ్యాక్ పార్ట్కి కూడా మనం డాట్ అనేది కుట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడనైతే నేను 2 బ్యాక్ పార్ట్స్కి కూడా డాట్స్ కుట్టేస్తున్నాను. మనము ఈ బ్యాక్లో ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే ఎలాస్టిక్ వచ్చేలా కూడా కుట్టొచ్చండి. నేను మీకు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ యూస్ చేయకుండా మొత్తం వేస్ట్ బెల్ట్ తోటి మనం నిక్కర్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట. ఓకేనా, మీకు ఒకవేళ ఎలాస్టిక్తో నేర్చుకోవాలి అని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అది ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే, మనకి ఫ్రంట్ ఓపెన్స్ అయితే పెట్టేసుకున్నాము, అంటే బటన్ పట్టి కాజా పట్టి పెట్టేసుకున్నాము. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఈ డాట్ అనేది కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఓకే, సైడ్ జాయింట్ అంటే ఒక ఫ్రంట్ పార్ట్ పీస్కి ఒక బ్యాక్ పార్ట్ పీస్కి సైడ్ జాయింట్ చేయాలన్నమాట. పై వైపు నడుము దగ్గర పార్ట్స్ని కరెక్ట్గా చూసుకోండి. మళ్ళీ మీరు రివర్స్లో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాలి భాగాన్ని పైకి నడుము దగ్గర జాయింట్ చేయడము అలా పొరపాటు జరగకుండా కరెక్ట్గా నడుము పాయింట్లో చూసుకుని రైట్ సైడ్లో రాంగ్ సైడ్లో చూసుకుంటూ ఈ సైడ్ కరెక్ట్గా జాయింట్ చేసుకోండి. ఈ సైడ్ కుట్టేటప్పుడు చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి, అంటే ఖాళీ చివరి భాగం నుంచి కుట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎడ్జెస్ అనేటివి సమానంగా వస్తాయి. ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చినా కూడా పైన నడుము దగ్గర లైట్గా కట్ చేస్తే సరిపోతుంది. స్ట్రైట్గా కుట్టండి. ఈ పాకెట్ దగ్గర అది మీరు ఏం క్రాస్లు గ్రీస్లు ఏమి టక్స్లు అవేమి పెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా స్ట్రైట్గా కుట్టేయడమే. ఓకే, సేమ్ అదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేయండి. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, పాకెట్ చూసారా చక్కగా వచ్చేసింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలా కొంచెం రఫ్ చేస్తున్నాను అనమాట అంచుని. నా దగ్గర ఓవర్లాక్ ఉంది కానీ నేను చేయకుండా డైరెక్ట్గా ఇలా రఫ్ కొట్టేస్తున్నాను. ఇలా రఫ్ కొట్టడం వల్ల మనకి నీట్గానే ఉంటుంది. కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి పై వైపున
టాప్ స్టిచెస్ అనేటివి వేసుకోవాలి. ఓకే, ఇలాగా సేమ్ ఇప్పుడు అదే స్టిచ్ పక్కన ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. నడుము దగ్గర పైన మనకి కొంచెం హెచ్చు తగ్గు వచ్చింది కదా, దానిని లైట్గా కట్ చేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు రెండవ పీస్ను కూడా సేమ్ ఇలాగే మనం ఫ్రంట్కి బ్యాక్ని యాడ్ చేసుకుంటూ సైడ్ జాయింట్ మాత్రమే చేసుకోవాలి. కిస్తా జాయింట్ కాదండి, సైడ్ జాయింట్. ఇది స్ట్రైట్గానే ఉంటుంది. ఓకేనా, ఇలాగా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండింటికి కూడా సైడ్ జాయింట్ చేసేసానండి. మనకి కిస్తా జాయింట్ చేసినప్పుడే మనకి నిక్కర్ షేప్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బెల్ట్ రింగ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచులు ఉండేలాగా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి. ఓకే, తీసుకుని ఈ పీస్కి రెండు వైపులా ఎడ్జెస్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని చివరన ఒక స్టిచ్ చేయండి. ఓకేనా, ఇలాగా మనం కుట్టుకునేటప్పుడు ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్ట్రైట్గా కుట్టాలి. ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయండి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ పక్కన ఫోల్డింగ్ వైపున కూడా ఒక టాప్ స్టిచ్ వేసేయండి. నీట్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకుంటే. ఓకే, మనం స్ట్రిప్ కుట్టుకున్న తర్వాత మనం ఎన్నైతే రింగ్స్ వేయాలనుకుంటున్నామో అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే బ్యాక్లో ఒక 3 రింగ్స్, ఫ్రంట్లో ఒక 2 రింగ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అలాగే రింగ్ కోసం 5 ఇంచెస్ పొడవు ఉండేలాగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఎన్ని రింగ్స్ వేయాలనుకుంటే అన్ని పీసెస్ని 5 ఇంచెస్ పొడవుతోటి కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రింగ్స్ కుట్టడం కోసము ఫ్రంట్లో ఫస్ట్ ప్లీట్ ఉంది కదా, ఈ ప్లీట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి కుట్టేసేయండి. ఇక్కడ నేను అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్గా అయితే ఏమీ చెప్పట్లేదండి. రింగ్స్ అక్కడొకటి కుడుతున్నాను అంతే. తర్వాత బ్యాక్లోకి వచ్చేసరికి సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి మళ్ళీ ఒక రింగ్ని అయితే పెడుతున్నాను. ఈ రింగ్స్ పైన మళ్ళీ మనకి వేస్ట్ బెల్ట్ వస్తుందండి. అలాగే బ్యాక్ కిస్తా జాయింట్ ఉంటుంది కదా, నడుము జాయింట్, అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక రింగ్ని అయితే అటాచ్ చేశాను. బ్యాక్లో ఇక్కడ 2 రింగ్స్ అయితే పడిపోయినాయి. ఇప్పుడు ఈ పీస్కి వచ్చేసరికి బ్యాక్లో ఒక రింగ్, బ్యాక్ డాట్ కుట్టాం కదా, డాట్ పైన ఒక రింగ్ కుడుతున్నాను. ఫ్రంట్లో ఇక్కడ ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ ఇంకో రింగ్ అనేది పెట్టి కుడుతున్నాను అనమాట, ఇంతే. ఓకే, ఇలాగ. ఇప్పుడు రింగ్స్ అన్నీ కుట్టిన తర్వాత 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. పైన ఈ చివరి నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఒక స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఇలాగే సేమ్ ఈ రింగ్ని ఇలాగే పెట్టేసి రఫ్ చేసినట్లుగా కుట్టండి. కుట్టు అనేది ఊడిపోకూడదు కదా, ఇలా రఫ్ చేసేయండి. మొత్తం మనం ఎన్నైతే రింగ్స్ పెట్టి కుట్టామో అన్నిటికీ కూడా సేమ్ ఇలా 1.5 ఇంచులు మార్క్ చేసుకుని మార్కింగ్ దగ్గరికి కుట్టేసేయండి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయిందండి. మామూలుగా మనం ఓన్గా కుట్టుకోవాలి అని అంటే గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మనకి నిక్కర్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ని ఎలా అటాచ్ చేయాలో చూస్తున్నాము. ఫస్ట్ ఈ ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోండి. వేస్ట్ బెల్ట్ మనం ఐరన్ చేసుకుని రెడీ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఆ పీస్ తీసుకుని ఇక్కడ స్టిక్ అయిపోయి ఉండింది చూసారా మనకి ఇది, దీనిని మనం నిక్కర్కి అటాచ్ చేయాలి. ఫస్ట్ ఇలా సరిపోతున్నది లేనిది చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నాకు స్టిచ్చింగ్ కోసం మరీ ఎక్కువ మార్జిన్ అనేది ఉంది కాబట్టి కొంచెం లైట్గా కట్ చేస్తున్నాను అంతే. కుట్టికి సరిపడా ఉంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇలా పెట్టుకుని ఒకసారి చూసుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది. ఇటువైపు మనకి ఏదైతే ఇక్కడ కాజా పట్టీ లేదా బటన్స్ పట్టీ వేసుకున్నామో ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉండాలి. ఆ పట్టీ కన్నా కూడా ఇది బటన్స్ పట్టీ అండి. బటన్స్ పట్టీ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఈ వేస్ట్ బెల్ట్ అనేది ఉండాలి. ఈ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం తగ్గినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనము బ్యాక్లో ఎక్కువ మార్జిన్ పెట్టుకొని ఉంటాం కాబట్టి, అంటే లూజ్ కోసము ఎప్పుడైనా కావాలంటే లూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాం కదా, దాంట్లో మనకి కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు బకరం పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టండి. ఇది పేపర్ క్యాన్వాస్ కాదండి, బకరం ఇది, అంటే ఇది షర్ట్ కాలర్స్కి వాటికి యూజ్ చేస్తాం కదా అది. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టండి ఇలాగా. ఓకే, అంటే ఆ క్లాత్ ఏదైతే ఉందో క్లాత్నే రివర్స్లో ఫోల్డ్ చేయాలన్నమాట. బకరం పీస్తో సమానంగా ఇలా రివర్స్లో ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకుని ఈ చివరన ఏదైతే ఇక్కడ బటన్ పట్టీ ఉందో బటన్ పట్టీకి సమానంగా కుట్టాలి. బటన్ పట్టీ మీద కుట్టకూడదు, పక్కన స్ట్రైట్గా కుట్టాలి. ఓకేనా, ఇలాగా
డబుల్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు జస్ట్ దీనిని సింపుల్గా ఇలా రివర్స్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక సన్నగా ఇలా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకుని గట్టిగా ఇలా పైకి నొక్కండి. చూడండి చక్కగా మనకి షేప్ అనేది వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా కూడా ఈ వేస్ట్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా నీట్గా మనం ఐరన్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఫోల్డింగ్ అనేది సపరేట్గా కుట్టాల్సిన పని ఏం లేదు. డైరెక్ట్గా కుట్టేసేయచ్చు. వేస్ట్ని ఇలా లోపలికి పెట్టేసి ఈ పై వైపు నుంచే వేయాలి మనం టాప్ స్టిచ్. రివర్స్ నుంచి కుట్టొద్దు, పై వైపు నుంచే వేయాలి. ఇలాగ కింది వైపు ఫోల్డింగ్ నీట్గా లోపలికి వెళ్ళేలాగా 1-2 సార్లు చూసుకుని ఆ తర్వాత కుట్టండి. ఇలా చివరి వరకు కుడితే సరిపోతుంది. ఓకే. ఇలాగా ఇక్కడ కొంచెం కుట్టు జారిందండి, దీనిని మళ్ళీ పై వైపు నుంచి కవర్ చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు రెండో పార్ట్కి కూడా సేమ్ ఇలానే మనం వేస్ట్ బెల్ట్ని జాయిన్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండవ పార్ట్కి కూడా బెల్ట్ అనేది జాయిన్ చేసేసాను. చూడండి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఈ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రింగ్స్ని చివర ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఆ బెల్ట్ మీదకి పెట్టి పైన ఇలా ఒక కుట్టు వేసుకోవాలి కదలకుండా. ఓకే, అర్థమైంది కదా. మీరు కావాలంటే లోపలికి అంటే కుట్టు పైకి కనిపించకుండా కూడా వేయచ్చు, బట్ ఇలా వేస్తే ఈజీగా ఉంటుందన్నమాట కుట్టడం. ఇలా కుట్టు ఇక్కడ మనకి ఇది బాగా క్లాత్ దల్సర్గా వస్తుంది కాబట్టి కుట్టు లూజ్ కుట్టు పెట్టండి, మీకు స్టిచ్ అనేది నీట్గా పడుతుంది అనమాట, ఫ్రీగా పడుతుంది. గట్టిగా వెనక్కి ముందుకి రఫ్ చేసేసారంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇలాగే మనం ఎన్నైతే రింగ్స్ పెట్టామో అన్నిటికీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను వచ్చేసి రెండింటికి కూడా రింగ్స్ అనేటివి కుట్టేశాను. ఓకే, ఇప్పుడు మనం పాకెట్లు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు కాలి చివరి భాగాన్ని ఎలా కుట్టాలో చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే మనకి రెండు వైపులా టక్స్ పెట్టుకొని ఉంటాం కదా, ఎంతవరకు ఫోల్డ్ చేయాలి అక్కడికి, ఆ టక్స్ దగ్గరికి మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. బట్ ఇక్కడ నేను ఐరన్ చేయకుండా డైరెక్ట్ కుడుతున్నాను. ఫస్ట్ ఈ క్లాత్ యొక్క చివరి ఎడ్జ్ని సన్నగా ఫోల్డ్ చేసి కుట్టండి. ఇది ఖాళీ చివర భాగం అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఖాళీ లూజ్ ఉంటుంది కదా చివరనది. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకొని ఉంటాం కదా, మనకి కావాల్సిన పొడవు దగ్గరికి ఇక్కడికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేస్తే కుట్టడం అంత నీట్గా అయితే రాదు, బిగినర్స్కి అయితే సరిగ్గా కుట్టలేరనమాట. అందుకని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ మీద కుడితే సరిపోతుంది. ఇప్పుడు అదే కుట్టు పక్కన ఒక పాదం వరుసన రెండవ కుట్టు వేయాలి. రెండవ కాలి భాగాన్ని కూడా సేమ్ ఇలాగే కుట్టుకుని రెడీ చేసుకోండి. నేను మీకైతే ఒక్కటే చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా రెండు కాలి భాగాలు కూడా కుట్టుకుని రెడీ చేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ కిస్తా దగ్గర ఎలా జాయిన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఈ బటన్స్ పట్టీ ఏదైతే ఉందో బటన్స్ పట్టీని ఇలా పెట్టండి. ఓకే, ఇలాగా కిందికి పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కాజా పట్టీ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా పెట్టండి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు కిస్తా దగ్గర చివరి ఎడ్జెస్ రెండింటిని ఇలా సమానంగా పట్టుకోండి. ఇలాగా మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నానండి. నేను పట్టుకుని ఇక్కడి నుంచి మీరు కుట్టడం స్టార్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం కట్ పెట్టుకొని ఉన్నాం కదా, ఆ కట్ దగ్గర నుంచి కుట్టు రావాలన్నమాట. పైకి వెళ్ళకూడదు, అలా అని కిందికి రాకూడదు. కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో కట్ పెట్టిన పాయింట్ అక్కడి నుంచే రావాలి మనకి కుట్టు అనేది. ఇంకా చెప్పాలంటే మీకు కాజా పట్టీ మీద కుట్టు పడకూడదు, బటన్స్ పట్టీ మీద కూడా కుట్టు పడకూడదు, దాని పక్క నుంచే రావాలి స్టిచ్చింగ్ అనేది. 2-3 సార్లు కుట్టండి, అంటే కిస్తా దగ్గర పిల్లలకి ఊడిపోతూ ఉంటుంది కదా, దానికోసం సేమ్ అదే స్టిచ్ పైన ఒక 2-3 సార్లు కుట్టేసేయండి. ఇంతేనండి, సింపుల్ జాయింట్ అనమాట. ఇలా కుట్టిన తర్వాత మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రంట్ ఈ ఓపెన్ అనేది వచ్చేసింది. చూడండి, బటన్స్ పట్టి అలాగే కాజా పట్టి. అర్థమైంది కదా. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇలా విడివిడిగా తీసుకుని కింది వైపు నుంచి కుడుతూ రండి. ఇక్కడ మనకి ఈ కాజా పట్టి పై వైపుకి కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ వరకు కుట్టండి. ఓకేనా, ఇలాగా. ఈ
ఇక్కడ కొంచెం రఫ్ చేయండి, ఒక 2-3 సార్లు రఫ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఒక పాదం వరుసన పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రండి చివరి వరకు. ఓకే, ఇంతేనండి. ఫ్రంట్ మనకి ఓపెన్ వచ్చింది, కిస్తా జాయింట్ కూడా వచ్చేసింది. ఇక్కడ మనం బటన్స్ వేసుకోవాలి. ఈ బటన్స్ వచ్చేసి మనం చేత్తో వేయడం కన్నా కూడా టైలర్ షాప్లోకి తీసుకెళ్ళి వేయించుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కిస్తా జాయింట్ చేద్దాం. ఈ బ్యాక్ వచ్చేసరికి మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మార్జిన్ వదులుకున్నాం కదా, ఆ మార్జిన్ దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చివర ఎడ్జ్ కొంచెం తక్కువ వచ్చింది, అయినా అది మనకి అవసరం ఏం లేదు, అది ప్రాబ్లం ఏం అవ్వదు. చూడండి, లేదు మీరు మామూలుగా టేప్తో కొలిచి పెట్టుకోవాలి అనుకుంటే 1 లేదా 1.25 దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా కుట్టొచ్చు. ఇది మీరు ఎప్పుడైనా లూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. ఈ టైప్ నిక్కర్ అయితే కిందికి వచ్చేసరికి మనకి కుట్టడం అనేది కొంచెం తగ్గించాలి. పైన ఎంత వెడల్పుతో అయితే కుట్టామో అంత కుట్టకూడదు, చివరికి వచ్చేసరికి సన్నగా కుట్టాలి. సేమ్ అదే స్టిచ్ పైన ఒక 2-3 కుట్లు వేయండి. మీరు కొంచెం పక్కన వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే సేమ్ అదే స్టిచ్ పైన వేస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే చివరన ఓవర్లాక్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేనైతే నార్మల్గా ఇలా రఫ్ చేసిస్తున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ కిస్తా కూడా మనం కుట్టేసుకున్నాం, జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పక్కకి పెట్టేసి ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా పై వైపున ఖచ్చితంగా వేయండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. దల్లసరిగా మీకు క్లాత్ ఉండి కుట్టు జరగకపోతే మీ కుట్టు అంటే మిషన్ టెన్షన్ అనేది పెంచండి, అంటే లూజ్ కుట్టు వచ్చేలాగా పెట్టండి. అప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఆ స్టిచ్ పక్కనే ఏదైతే జాయింట్ ఉంటుందో జాయింట్ మీదుగా ఇంకొక స్టిచ్ వేయండి, డబుల్ స్టిచ్. ఇలా వేసేసాం కదా. ఇప్పుడు మనం కాలి జాయింట్ చేసుకోవచ్చు, అంటే 2 కాళ్ళని చివరన జాయింట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ మనం ఈ జాయింట్ చేసేటప్పుడు చూడండి, ఇవి కరెక్ట్గా ఉన్నది లేనిది చూడండి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఆ కిస్తా దగ్గర కొంచెం ఎక్కువగా ఉన్నదాన్ని ఒక కుట్టు వేశారంటే సరిపోతుంది. చివరన మనం ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో ఒక 1/2 ఇంచు అలాగా ఎక్కువ ఖర్చు పెట్టొద్దండి, ఇక్కడ నీట్గా ఉండదు చూడడానికి. జాయింట్ చేసేసుకుంటే మీకు నిక్కర్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే స్టిచ్ పైన మీరు ఒక 2-3 స్టిచెస్ వేయండి. చివర ఎడ్జెస్ని ఇలా సమానంగా పట్టుకుని చివరను ఖచ్చితంగా రఫ్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చివరను కూడా నేను రఫ్ చేసేస్తున్నాను ఓవర్లాక్ బదులుగా. నిక్కర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓకే, చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇక్కడ మనం కాజల్ వేసుకోవాలి, కింది వైపున బటన్స్ వేసుకోవాలి. ఓకే, పైన కావాలంటే పెద్ద సైజు హుక్లు ఉంటాయి కదా, అవైనా పెట్టొచ్చండి. ప్యాంట్స్కి పెద్ద సైజు హుక్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు బటన్ బదులుగా.